యువతరం అంటే నేల తల్లి లాంటి వాళ్ళురా, జాతి భారాన్నంత భుజాన మోసేటోళ్ళురా, విద్య దశ నుండి విశ్వ విజేతలవుతారురా, వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా. ప్రశ్నకు బదులు మీరు, బదులుకు ప్రశ్న మీరు, ప్రశ్న జవాబులతో ప్రణాళికలు చేసేటోళ్ళు, పత్తి పువ్వులై పాడెలు ఎక్కొద్దురా. యువతరం అంటే నేల తల్లి లాంటి వాళ్ళురా, జాతి భారాన్నంత భుజాన మోసేటోళ్ళురా, విద్య దశ నుండి విశ్వ విజేతలవుతారురా, వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా, వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా. వివేకానందునికి అంతేకాదు, చిన్న చిన్న కారణాల చేత డ్రగ్స్కు బానిసలై రాషి డ్రైవింగ్ చేసి ఆన్లైన్ మోసాలకు పాల్పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి యువతను అడుగుతా ఉన్నా, మరణం అన్నిట మార్గం అయితే. ఈ కుత్బుల్లాపూర్ గడ్డ నుండి మేము కళాకారులుగా అడుగుతున్నాం, చిన్న చిన్న కారణాల చేత చనిపోయే యువతను మాత్రమే అడుగుతున్నాం. మంచిగా చదువుకొని లాయర్లుగా, టీచర్లుగా, డాక్టర్లుగా ఈ సమాజానికి సేవ చేసే వాళ్ళని అడుగుతలేం. ఎవరైతే చిన్న చిన్న కారణాల చేత చనిపోతున్నారో వాళ్ళనే అడుగుతున్నాం. మరణం అన్నిట మార్గం అయితే, చావుతో అన్ని సాధ్యం అయితే, 4.5 కోట్ల చితులను తప్పక ఇప్పుడు పేర్చేద్దాం. తల్లిని పిల్లను గొడ్డు గోద, భూమిని బూడిద చేసేద్దాం. శ్మశాన వాటిక మన స్వరాజ్యమై స్వరాట శబ్దం తిలకిద్దాం. బలిదానాలకు వడిగడుదాం. ఎందుకు చస్తావు, ఎందుకు చస్తావు తిరిగితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి, ఎందుకు చేస్తావు, ఎందుకు చేస్తావు తిరిగితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. కడుపుల నిన్ను మోసిన తల్లి పురిటి నొప్పులకు ముందే జడిసి, వద్దనుకుంటే భరించనంటే పుట్టేవాడివని వసలు ఈ నిజం తెలుసుకోరా ఎవరు. ఒక బిడ్డకు తల్లి జన్మనిచ్చుట సాగుతాడే సావాసం, నీ సంఖ్యలను విడిపించుట కొరకు చెయ్యర కనీస పోరాసం. ఎందుకు చేస్తావు, ఎందుకు చేస్తావు తిరిగితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని, ఎందుకు చేస్తావు, ఎందుకు చేస్తావు తిరిగితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి.